One of the biggest antitrust trials in over 2 decades has just begun in Washington as the US government locks horns with Google. Google పై అమెరికా ఎందుకు కేసు వేసింది? The US government has formally asked for a partial breakup of Google. 90s, the Department of Justice, along with 11 states with Republican attorneys general, are suing Google over its alleged search monopoly. The DOJ argues that a 32-page document that was filed by antitrust officials on Tuesday to the judge who found that Google had illegally monopolized the search. US గవర్నమెంట్ ఒక కంపెనీ పైన కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. ఆ దేశంలో ఉన్న అతిపెద్ద కంపెనీ అయిన గూగుల్ మీద వీళ్ళు కేసు వేయటం అయితే జరిగింది. ఎందుకని యుఎస్ గవర్నమెంట్ గూగుల్ మీద కేసు అనేది వేసింది మరియు గూగుల్ ఏ తప్పు అయితే చేసింది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అనేది గూగుల్. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే కూడా ఎమ్మటనే అందరం గూగుల్ అనేది చేస్తాం. నిజానికి గూగుల్ ఈ రేంజ్ సక్సెస్ సాధించడానికి ఎన్నో కంపెనీలని తొక్కేసింది. ఈ కారణం వల్లే యుఎస్ గవర్నమెంట్ గూగుల్ పైన కేసు అయితే రిజిస్టర్ చేయటం అయితే జరిగింది. మనలో చాలామందికి ఏ డౌట్ వచ్చినా సరే కూడా గూగుల్ చేయటం అయితే జరుగుతుంది. కానీ గూగుల్ కాకుండా చాలా కంపెనీలు సెర్చ్ ఇంజిన్ పైన ఉన్నాయి. అందులో యాహూ, బింగ్, డక్డక్గో ఈ కంపెనీలన్నీ మీరు ఒక్కసారి కూడా పేర్లు అనేవి వినుండ్రు. ఎందుకంటే ఇవన్నీ కంపెనీలు కూడా సెర్చ్ ఇంజిన్కి సంబంధించినవి. కానీ గూగుల్ కంపెనీ ఇవన్నీ తొక్కేసి మార్కెట్లో 91% షేర్ అనేది కేవలం గూగుల్ వద్దనే ఉంది. అంటే మార్కెట్ మొత్తాన్ని ఒక గూగుల్ కంపెనీ వెళ్తుంది. మనం ఫోన్స్ని ప్రతిరోజు వాడుతూ ఉంటాం. దీంతో పాటుగా ల్యాప్టాప్స్ కూడా మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. దీని లోపల మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ మరియు గూగుల్ ప్రోడక్ట్స్ అనేవి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. మీరు వీటిని డిలీట్ చేద్దాం అనుకున్నా సరే కూడా అవి డిలీట్ అయితే అవ్వు. ఒకసారి ఈ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ అనేవి చూడండి. యాపిల్ 28% షేర్ అనేది కలిగి ఉంది. శాంసంగ్ 22% మాత్రమే మార్కెట్లో కలిగి ఉంది. యాపిల్, శాంసంగ్ ఈ రెండు మాత్రమే 51% కంటే ఎక్కువ ఫోన్స్ అనే అమ్మటం అయితే జరుగుతుంది. వివో, అప్పో ఈ రెండు చాలా తక్కువ మొత్తంలో మొబైల్స్ అనే అమ్ముతుంది. గూగుల్ కంపెనీ ప్రతి సంవత్సరం ఈ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ డబ్బు అనేది ఇచ్చి వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ని ఇన్స్టాల్ చేయమంటుంది. యాపిల్కి 20 బిలియన్, శాంసంగ్కి అయితే 8 బిలియన్ అనేది మనీ పే చేస్తుంది. వివోకి 5 బిలియన్ అమౌంట్ అనేది పే చేస్తుంది. దీని కారణంగానే 91% షేర్ వాటా అనేది కేవలం గూగులే ఆక్యుపై చేయటం అయితే జరిగింది. ఇది మిగతా కంపెనీస్ అన్నిటిని ఇలా తొక్కిరావటం వల్ల మిగిలిన కంపెనీస్ అన్ని వాళ్ళ ప్రొడక్ట్స్ అనేవి ఎదగనీయకుండా చేసింది. మరియు ఆ కంపెనీస్ అన్ని ఎన్నో లాసెస్ చూడటం అయితే జరిగింది. దానిలో ఇన్వెస్ట్ చేసిన ఎంతోమంది ఇన్వెస్టర్స్ నష్టపోవటం అయితే జరిగింది. మరియు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీ పేరే బింగ్. ఈ కంపెనీ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళే తయారు చేశారు. ఈ సెర్చ్ ఇంజిన్కి మార్కెట్లో ఎదగకుండా గూగుల్ చాలా స్టెప్స్ తీసుకొని అన్ని ఫోన్ మొబైల్ కంపెనీస్తో మాట్లాడి దీన్ని ఎదగనివ్వలేదు. యుఎస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక కంపెనీని ఇంకో కంపెనీ ఎదగనీయకుండా చేస్తే అది చాలా నేరం. అయితే దీని కారణంగానే గూగుల్ కంపెనీ పైన కేసు అనేది రిజిస్ట్రేషన్ చేయటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కోర్టు తీర్పు ఏమిస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గూగుల్లో డేటా అనేది చాలా ఎక్కువ మరియు ఈ డేటా షేరింగ్ అనేది కావాలని చెప్పేసి వేరే కంపెనీస్ అడగటం అయితే జరుగుతుంది. గూగుల్లో మీరు ఒకసారి సెర్చ్ చేస్తే చాలు ఆల్గారిథం ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే మీకు కావాల్సిన లింక్స్ అనేది ప్రతిదీ అదే ప్రొవైడ్ చేస్తుంది. మరియు ఈ డేటా అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల గూగుల్ ఇంత సక్సెస్ అనేది సాధించింది. మరియు ముఖ్యంగా గూగుల్ ప్రతి దానిలో యాడ్స్ అనే ప్లే చేయటం వల్ల డబ్బు అనేది సంపాదిస్తుంది. గూగుల్ యాడ్స్ మరియు గూగుల్ క్రోమ్ వల్ల గూగుల్కి ఎంతో డబ్బు అనేది సమకూరుతుంది. 325 లక్షల కోట్లు అనేది ప్రతి సంవత్సరం గూగుల్ ఆదాయంగా సంపాదించడం అయితే జరుగుతుంది. అన్ని కంపెనీలని తొక్కటం వల్ల మార్కెట్ షేర్ మొత్తం ఈ గూగులే కలిగి ఉండటం వల్ల గూగుల్ ప్రొడక్ట్స్ అనేవి చాలా హిట్ అయ్యి గూగుల్ మాత్రమే మార్కెట్ మొత్తాన్ని ఏలింది.